మా నాన్నగారు మొదటి నుంచి హిందువులేనండి, క్రిస్టియన్స్ కాదు. దేవుని గురించి తెలిసిన కుటుంబం కాదు మా నాన్నగారు హిందువులు. మా అమ్మగారు నామకార్థపు క్రైస్తవులు. ఎందుకంటున్నానంటే నామకార్థపు క్రైస్తవులని, సంవత్సరంకు 2 మార్లే మందిరంకి వెళ్ళేవాళ్ళు. ఒకటి గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అప్పుడు. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారికి పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే అమెరికా నుంచి వచ్చిన దొరలు ప్రార్థన చేస్తే మా తాతయ్య వాళ్ళ అక్క పుట్టారు. అప్పుడు ప్రభువుని తెలుసుకున్నారనమాట మా తాతయ్య వాళ్ళు. లోతైన భక్తి విధానం తెలియదు కానీ నామకార్థం, సంవత్సరంకు 2 మార్లు 3 మార్లు గుడ్డుకి వెళ్ళటం, రాత్రి అంకులు చెప్పారు కదా క్రిస్మస్కి వెళ్ళటం, అది మాత్రం తెలుసు అన్నమాట. అయితే ఇటువంటి కుటుంబంలో నుంచి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మొట్టమొదట మా నాన్నమ్మ గారు దేవుడిని నమ్ముకున్నారండి. మా కుటుంబంలో మా నాన్నమ్మ ఇంత విగ్రహాలు పెట్టి పూజ చేసేవాళ్ళు. మా నాన్నమ్మకి కల్లో ఒకరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి తలుపులు ముయ్యబడుతున్నాయంట. ఆమెకు కలిగిన శ్రమను బాధను బట్టి ఎవరి దగ్గర చెప్పుకుందామంటున్నా వినట్లేదంట. ఓ మందిరం తలుపు ద్వారం తెరవబడి ఈ పులిపెట్టి దగ్గర దేవుడి నుంచొని ఆమె బాధ వినటానికి సిద్ధంగా ఉన్నారంట. ఆ కల వల్ల మా నాన్నమ్మ మారు మనసు పొంది దేవుడిని నమ్ముకున్నారు. మా అమ్మాళ్ళకి వివాహం అయిన తర్వాత మా నాన్నమ్మ దేవుడిని నమ్ముకున్నారు. ఆమెకి చదువు రాదనమాట. మా నాన్నమ్మకి చదువుకోలేదు. ఎలా భక్తి చేయాలో మా నాన్నమ్మ గారికి తెలియదు. అయితే మా మమ్మీ చదువుకున్నారు. మా మమ్మీ అప్పటికి నామకార్థపు క్రైస్తవులు కాబట్టి మా నాన్నమ్మకి బైబిల్ చదివి బాగా ఆమెకి చెప్పటం మా మమ్మీ అలవాటు చేసుకున్నారు. ఇలా మా మమ్మీ ఎప్పుడైతే ఆమెకు చెప్పడం అలవాటు చేసుకున్నారో మా మమ్మీ కూడా లోతైన భక్తిలోకి వెళ్ళటము మా మమ్మీకి అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు దేవుని వాక్యం బాగా చదవటం, ఇంకా దేవుని ప్రేమ తెలుసుకోవటం, ఎలా బ్రతకాలో మా మమ్మీ బైబిల్ ద్వారా బాగా మా మమ్మీ దేవుడిని పట్టుకున్నారు. అప్పటికి మా నాన్నగారు రక్షణ పొందలేదండి. నాతో కూడా పాటలు పాడతారు కదా మా 2 చెల్లెలు. ఆమె పుట్టినప్పుడు అప్పుడు మా నాన్న దేవుడిని తెలుసుకోవడానికి కొంచెం ముందుకు వచ్చారనమాట. ఇలాగ మా కుటుంబంలో మా నాన్నమ్మ తర్వాత మా మమ్మీ తెలుసుకున్న తర్వాత మా డాడీ తర్వాత మా పెదనాన్న వాళ్ళు, ఇలాగ మా డాడీ వాళ్ళు 7 మంది అండి. మా డాడీకి అక్కయ్య ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారన్న. 7 మంది ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే నాన్నగారు ఆర్టీసీలో జాబ్ చేసేవాళ్ళండి, ఎంప్లాయీగా ఉండేవాళ్ళు. ఓ రోజు మమ్మీని తీసుకురావడానికి డాడీ దినకరన్ గారు మీటింగ్స్కి వెళ్తే మమ్మీని తీసుకురావడానికి డాడీ వెళ్ళారన్నమాట. డాడీ అప్పుడు అడ్వకేట్ దగ్గర జాబ్ చేసేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ జాబ్ రాకముందు. అప్పుడు డాడీ కలిగి ఉన్న స్ట్రగుల్స్ని బట్టి మమ్మీని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దినకరన్ గారు ప్రవచించారనమాట. పలానా తమ్ముడు డాడీని నేమ్ పెట్టి పిలిచి, నువ్వు పలానా ఇబ్బందిలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించి నీకు ఉద్యోగం ఇచ్చి నిన్ను సేవకు పిలుచుకుంటారు ఆయన అని దేవుని పిలుపు అప్పుడు డాడీకి అందిందనమాట. సేవకులు ఎలా ప్రవచించారో అలాగే డాడీకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మమ్మల్ని జాబ్ చేసేటప్పుడు డాడీ ఎలా పెంచారంటేనండి, సేవకు వచ్చిన తర్వాత మేము ప్రతిష్టత పరిశుద్ధత క్రమము కాదండి. డాడీ సేవకు రాకముందే చిన్నప్పటి నుంచి మా మమ్మీ అలా పెంచారు. మా వస్త్రాల విషయం కానీ మా ప్రతి ఒక్కటి అనమాట. ఒక ప్రతిష్ఠితగా దేవుని కొరకు పెరగాలి. ఒక సేవకుల కుటుంబమే కాదు, ప్రతి విశ్వాసి కుటుంబం కూడా ఏమవసరం? ప్రతిష్ఠిత అవసరం, దేవుని కొరకు బ్రతకటం అవసరమని దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలాగా పెంచారు. డాడీ ఒకరోజు సేవకుల మీటింగ్కి వెళ్ళారండి. ఫారెన్ నుంచి ఓ సేవకులు వస్తే, ఆఫ్రికా అనుకుంటా అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. సేవకులు ఆ రోజు డాడీ డ్యూటీకి లీవ్ పెట్టుకొని డాడీ ఆ రోజు సేవకులకు మీటింగ్కి వెళ్ళారు. దేవుడు మరలా అక్కడ డాడీకి సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు, నువ్వు జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు రావాలి. డాడీ జాబ్ రిజైన్ చేశారండి. డాడీ ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేసేవాళ్ళంటే డిపోలో ఏ బస్సు ముందు రిలీజ్ చేయాలన్నా డాడీనే పంపించాలి. డాడీ రెగ్యులర్గా డ్యూటీ చేసేవాళ్ళు. ప్రార్థన తర్వాత డ్యూటీ అనమాట. చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. డిఎం గారు ఏ సర్వీస్ కన్నా డాడీనే పంపించి ముందు చూసిరా రాము, నువ్వైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెస్తావని డాడీని పంపించేవాడు. అది తెలుసుకున్న డిఎం ఏం చేశాడంటే డాడీ రిజైన్ లెటర్ ఇస్తే రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన.
డాడీ రిజైన్ లెటర్ ఇచ్చేసారు, ఇవ్వకుండా ఆయన దగ్గర ఉంచేసుకున్నారు. అయ్యగారు నేను రిజైన్ లెటర్ ఇచ్చారు, నాకు రాలేదంటే, నేను నీకు పంపించలేదయ్యా, నువ్వు డిపోకి చాలా ముఖ్యమైన వ్యక్తివి, మంచి సర్వీస్ చేసే వ్యక్తివి, నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు, నీకు ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఉద్యోగం ఉండాలని డాడీ ఇస్తున్నా కూడా ఆయన ఏం చేయట్లేదు, రిజైన్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. మరలా ప్రభు పాదాలు పట్టుకోండి, దేవా సహాయం చేయండి. డిఎం మారిపోయారండి. డిఎం మారగానే వేరే డిఎంకి డాడీ గురించి సరిగ్గా తెలియదు కాబట్టి ఆయన డాడీ రిజైన్ లెటర్ ఇవ్వగానే యాక్సెప్ట్ చేశారు. ఇలాగ డాడీ క్షమించండి రిజైన్ లెటర్ ఇచ్చేసి అప్పటికి ఇంకొక 6 నెలలు కనుక డాడీ జాబ్ చేసి ఉంటే మాకు ఇంక్రిమెంట్స్ అన్నీ వచ్చేవి, అంటే పెన్షన్ అవైలబుల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డాడీ టెన్షన్ ఎందుకు పడ్డారంటే, ఇంకొక 6 నెలలు ఈ డిఎం ఎలా సాగించారంటే నా విశ్వాసం నేను దాని మీద డిపెండ్ అవుతాను కాబట్టి నేను అలా చేయకూడదని 6 నెలల లోపల చాలా త్వరపడ్డారు డాడీ. డిఎం ఏంటంటే 6 నెలలు గడిస్తే డాడీకి ఏదో ఒకటి ఉండిద్ది కదా పిల్లలకి అన్న ఉద్దేశం డిఎం గారిదండి. దేవుని కృపను బట్టి దేని మీద ఆధారపడకుండా విశ్వాసం మీదే ఆధారపడేటట్టు డాడీకి రిజైన్ లెటర్ కన్ఫర్మ్ అయిందన్నమాట. రిజైన్ చేసి సేవకు వచ్చామండి. సేవకు వచ్చేటప్పుడు నేను 10th క్లాస్ అండి, 10th క్లాస్ అయిపోయింది అప్పటికి, 9th అయిపోయింది, 10th ఎగ్జామ్స్ రాశాను. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెంకటగిరికి సేవకి వెళ్ళామన్నమాట. అక్కడ మాకు ఎవరు తెలీదు, ఎవరు లేరు కూడా, దేవుని పిలుపు మేరకు డాడీకి దేవుడు చూపించిన ప్రాంతం కాబట్టి వెంకటగిరికి సేవకి వెళ్ళాం. అప్పుడు మా చిన్న ఆమె 4వ ఆమె కూడా లేదు, నేను 2వ ఆమె 3వ ఆమె మమ్మీ డాడీ 5 మంది ఏమన్నా. మొదటి ఆరాధన 5 మందితో స్టార్ట్ చేసామండి. దేవుడు అద్భుతంగా ఆయన పరిచర్య జరిగిస్తున్నారు. మా తల్లిదండ్రులకి మేము 4 ఆడపిల్లలము, అందులో నేను పెద్దావిడిని, ఇందాక నాతో పాట పాడిన పాప 2వ ఆమె, ఇంకొక 2 ఆడపిల్లలు ఉన్నారండి. దేవుని కృపను బట్టి మేము 4 ప్రభు సేవలోనే ఉంటున్నామండి. చిన్నతనం నుంచి దేవుని పరిచర్య చేయటం, ఎలా పరిచర్య చేసేవాళ్ళం అంటే మాకు ఇంకా ఏ లోకం తెలియదు అనమాట. మాకు తెలిసిన దేవుని సన్నిధి, చదువుకునే కాలేజీ, ఇల్లు, ఈ 3 మాత్రమే తెలుసు. ఎక్కడికి మా తల్లిదండ్రులు మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు కాదు, మేము కూడా అడగలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వీళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకన్నా 20% మా రిలేటివ్స్ తెలిసేమో కానీ మా చెల్లెళ్ళకి ఎవరు కూడా తెలియదు అనమాట. ఎంత ఎగ్జామ్ అయినా ఏదైనా దేవుని ప్రార్థన తర్వాతే అనమాట. డాడీ డ్యూటీకి వెళ్తే అప్పుడండి డ్యూటీ చేసేటప్పుడు మమ్మీ మమ్మల్ని ఎంత 25 కిలోమీటర్లు దాకా ఉంటుందండి, 20-25 కిలోమీటర్ల దాకా వచ్చేది. అంత దూరం బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాళ్ళం, శనివారం ఉపవాస కూడికి వెళ్ళేవాళ్ళం, మధ్యలో కూడికలు జరిగితే వెళ్ళేవాళ్ళం. 365 రోజుల్లో నాకు తెలిసి ఒక 200 రోజు కూడా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి తక్కువేనండి. మిగతా రోజులన్నీ దేవుని పరిచర్లోనే ఉండేవాళ్ళు, ఏ ప్రార్థనైనా ఉండేవాళ్ళం. నేను 9th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అది. నేను తిరుపతిలో మందిరం ఓపెనింగ్కి ప్రేయర్కి వెళ్ళాలి. ప్రభా ఎగ్జామ్ రాయాలయ్యా, ప్రేయర్కి వెళ్ళాలి, నువ్వు సహాయం చేయి. ప్రిన్సిపల్ మేడం రిక్వెస్ట్ చేస్తుంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ప్రార్థన చేసుకుని, అయ్యా నువ్వే సహాయం చేయి, నేను 10ంటికి వెళ్ళి అక్కడ ఉండాలయ్యా, మీరు కృప చూపించండి. ఎగ్జామ్ త్వరగా రాయాలి, అప్పుడు 10ంటికే ఎగ్జామ్ స్టార్ట్, నేను రాయాలి, మళ్ళీ జర్నీ చేయాలి, వెళ్ళాలి. మేడం రిక్వెస్ట్ చేసుకున్నాను, మేడం ఒక 1 అవర్లో రాసేసి నేను ఎగ్జామ్ వెళ్తాను మేడం. దేవుడు ఎలా మనసు మార్చారో తెలియదు కానీ మా ప్రిన్సిపల్ మేడం మనసు మార్చి 3 గంటలు రాసి ఎగ్జామ్ గంటలో రాసి ఇచ్చేసి నేను మీటింగ్కి వెళ్ళిపోయానండి. ఇట్లా ప్రతి ఒక్క దానిలో దేవుని తర్వాతే ఏదైనా, మాకు దేవుని తర్వాతే ఏదైనా భక్తి మేము నేర్చుకున్నాం అనమాట. దేవుని కృపను బట్టి 10th 9th 10th తర్వాత 1 ఇయర్ ఆగానండి, ఇంటర్ తర్వాత 1 ఇయర్ ఆగాను, డిగ్రీ తర్వాత 1 ఇయర్ ఆగాను. ఎందుకు ఆగాను? సప్లైస్ ఏమైనా ఉన్నాయా? లేదండి. దేవుని కృపను బట్టి ఆల్మోస్ట్ అలాని ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను. ఎందుకు ఆగానంటే 10th తర్వాత కనిపెట్టానండి, ప్రభా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేను ఎలా సేవ చేయాలి, దేవుడు చూపించాడు. ఇంటర్ తర్వాత 1 ఇయర్ ఆగా, ప్రభా డిగ్రీ జాయిన్ అవ్వాలా, బీటెక్ జాయిన్ అవ్వాలి. నాకు బీటెక్ చేయాలంటే చాలా ఇష్టం, సౌండ్ ఇంజనీరింగ్ కంటే ఇంకా చాలా పిచ్చండి నాకు. సౌండ్ ఇంజనీరింగ్ చేయాలని చాలా ప్రయత్నించా. మరలా దేవుడు డిగ్రీ జాయిన్ అవ్వ, డిగ్రీ అయిపోయింది, మరలా 1 ఇయర్ ఆగా, ప్రభా నెక్స్ట్ ఏం చేయమంటావు, వద్దయ్యా ఇంకా చాలు, నేను చేయలేనయ్యా, నేను సేవ చేయాలయ్యా. మరలా దేవుడు ఎంబీఏ చేయమన్నారు, మరలా నేను ఎంబీఏ జాయిన్ అయ్యా. ఇలాగ దేవుని కృపను బట్టి ఒక్కొక్కటి నా చదువు చాలా అద్భుతం అండి. ఎందుకంటే నేను కాలేజీకి స్కూల్కి వెళ్ళే క్యాండిడేట్ కాదన్నమాట. దేవుడు ఎలా ఆయన కృపను బట్టి ప్రతి సబ్జెక్టులో ప్రతి దానిలో ఆయన మంచి ఉత్తీర్ణతను
దయచేశాడు. అది నా గొప్ప కొరకు నేను ఇంత చదివానని చెప్పాలని చెప్పట్లేదండి. చదువు ద్వారా కూడా ఎవరు మహింపరచబడాలి? నేను ఏదో పెద్ద చదివేశానని చెప్పాలని చదవలేదు, కానీ దేవుని నామ మహిమ కొరకు నాకు వచ్చారు అంటారన్న ఒక్క ఉద్దేశంతోనే నేను చదువుకున్నాను. చెల్లి కూడా బీటెక్ చేసిందండి, ఆవిడ కూడా అంతే. దేవుని కృపను బట్టి ఇప్పుడు నేను ప్రార్థనలో మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, వాళ్ళని కూడా తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మేము నలుగురు ఏదైనా దేవుని తర్వాతే వెళ్ళేవాళ్ళం. ఈమెది కూడా బీటెక్ అయిపోయిందండి, 3వది ఇంటర్ అయిపోయింది, 4వది 8th క్లాస్ అవుతుంది. కాలేజీలోనండి ఈ మధ్య నేను వాక్యం చెప్తూ ఓ తమ్ముడితో అంటాను, చర్చిలో వాక్యం చెప్తూ, ఎరా బాబు టీవీలు చూస్తున్నావా, సినిమాలు చూస్తున్నావా అని అడిగాను అబ్బాయిని. అడిగితే అన్నాడా, కాముగా అంటున్నాడు. నేను షాక్ అయ్యా, అరే నువ్వు చర్చిలో పరిచయం చేసేవాడివి, నువ్వేంట్రా సినిమాలు చూస్తున్నావు అంటే గంగిరెద్దులాగా ఊపుతున్నావు ఏంటంటే, ఆడు చెప్తున్నాడు స్కూల్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయంట, కాబట్టి ఏంటంట చూడక తప్పదంట. నాకు చాలా బాధ అనిపించిందండి ఆ మాట విన్నప్పుడు. దేవుని ఎరిగిన మనము లోకంతో మనం ఏం చేయకూడదు, కలిసిపోకూడదు కదా. మేము చదువుకున్నాం, అప్పుడు నేను చెల్లి మాట్లాడుకున్నాం, అరే మనం కూడా చదువుకున్నాం. ఏది రిలీజ్ అయితే ఆ డైలాగ్స్ అని, ఏది రిలీజ్ అయితే అది అండి రోల్స్ అయిపోతున్నాయి. కానీ ఏ రోజు కూడా మా చెవిని దానికి మేము ఇచ్చిన వాళ్ళం కాదు. కాలేజీలో మా ఫ్రెండ్స్ సినిమాల గురించి కానీ దేని గురించి మాట్లాడుకుంటే అక్కడ మేము ఉండేవాళ్ళం కాదు. వాళ్ళకి చెప్పేవాళ్ళం, అర్థం చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి మేము చెప్పేవాళ్ళం, అర్థం చేసుకునేలైతే ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళం కాదు. ఏ లోక సంబంధమైన మాట వినటానికి కూడా మా చెవులు మేము ఇచ్చేవాళ్ళం కాదు. ఇలా మేము ఆత్మ సంబంధంగా ఎక్కడ మనం ఇంకా లోతుగా దేవుని తెలుసుకోవాలో అనే విషయాన్ని సర్చ్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నామండి. ఫ్రెండ్స్ కూడా చాలామంది మాకు ఉండేవాళ్ళు. ఇలా అలా అని చెప్పి వాళ్ళతో కలవకుండా వాళ్ళతో ఉండకుండా కాదండి, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎంతగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అయితే, ఒక క్రిస్మస్ కానివ్వండి, ఒక యూత్ మీటింగ్ కానీ, August 15th January 26 మాకు యూత్ మీటింగ్ జరుగుతుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్, మా టీచర్స్ అందరూ వచ్చేవాళ్ళండి. వాళ్ళతో అలాగే మేము ఉండేవాళ్ళం, వాళ్ళందరినీ తీసుకొచ్చేవాళ్ళు. అలా అని చెప్పి మాకు ఫ్రెండ్స్ లేరని కాదు, ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా దేవుని మాటలు చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళతో మనం ఉండాలి, వాళ్ళ అలవాట్లతో మనం ఏం చేయకూడదు, వాళ్ళ ఆచారాలతో వాళ్ళ పద్ధతులతో మనం ఏం చేయకూడదు, కలవకూడదు. మా స్టడీస్ అయిపోయినాయండి. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆయన ప్రభు సేవలోనే మేము ఉంటున్నాం. కోవిడ్ అప్పుడు లాక్డౌన్ ప్రకటించారు. నేను చెప్పాను కదా, మాకు ఏదైనా సంతోషం ఉంది, ఆనందం ఉందంటే ఆదివారం చేపలు వేసుకోవటం, డ్రమ్ము కొట్టుకోవటం, బాక్సులు పెట్టుకోవటం మేమే పెట్టుకునేస్తామండి. చర్చిలో అన్నోళ్ళు వచ్చేంత దాకా కూడా మేము అవకాశం మేమే ముందు వాళ్ళు 9ంటికి వస్తారంటే 7ంటికి లేచి మొత్తం చిమ్మి సర్దేసి బాక్సులు మొత్తం ఇంత పెద్ద బాక్సులు కూడా మేమే పెట్టుకొని రెడీ చేసేసుకుంటాం అనమాట. మాకున్న సంతోషం ఏదైనా ఉంటే అది అనమాట. ఆదివారం అంటే మాకు చాలా పండగ. ఎందుకని విశ్వాసులు వస్తారు, ఉదయకాలం లేచి వంట చేస్తాం, వాళ్ళకి మందిరం పని చేసుకుంటాం, ప్రార్థన అయిపోయేంత వరకు మాకు ఒక పండగలాగా ఉండిద్ది అనమాట. కానీ కోవిడ్ తర్వాత ఈ పండగ అంతా లేదు, చర్చిలోకి ఎవరు రావడానికి లేదు. చాలా బాధ అయిపోయేది, నాకు మనసంతా వేదన అయిపోయింది. ప్రభువా, ఆనందించే ప్రదేశం ఏదైనా ఉంటే ఈ సన్నిధే కదయ్యా, ఇప్పుడు మందిరాలకి రావడానికి అవకాశం లేదు. మాకు ఇప్పుడు ఆనందం ఎలా అయ్యా అని బాధ వేసి నాకు ఆకలి అనిపించింది కదా, అన్నం తినబుద్ధిది కాదు. అందుకని నేను ఏమనుకున్నానంటే, నీ మందిరాలు తెరవడం వరకు నేను భోజనం చేయనయ్యా, నాకు శక్తిని. సాల్మోన్ రాజు అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ అవి రోజు ఫాలో అయ్యేవాళ్ళం. ఉపదేశాలు విన్నప్పుడు ఇంకా రేప పడేవాళ్ళ మాట. ఇంకా చాలామంది సేవకులు అక్కళ్ళు అన్నోళ్ళు వింటూ ఉండేవాళ్ళం అనమాట. ఏ ఉపదేశం విన్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని రూములకి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలా ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళమో, ఒక్కోసారి ప్రార్థన చేసి అలానే నిద్రపోయేదాన్ని నేను. ఎందుకంటే సంతోషం లేదయ్యా, నీ మందిరమే మాకు సంతోషం, ఆనందం. తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు అలానే చేస్తూ ఉండేదాన్నండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప కోసం ఏది నేను చెప్పట్లా, దేవుని నామ మహిమ కొరకు మరోలా భావించొద్దు. ఇలా నేను ప్రార్థన చేసుకుంటూ భోజనం మానేసాను అనమాట. బాధ కలిగి ఎలా అయినా ఉపవాసం ఉండాలి, త్వరగా మందిరాలు తెరచబడే వరకు. నేను నార్మల్గానే వాటర్ ఎక్కువ తీసుకోనండి, నాకున్న వీక్నెస్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోను. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తాగటం ఇలా చేస్తూ ఉంటాను అనమాట. దాన్ని బట్టి నాకు కిడ్నీలో స్టోన్ ప్రొడ్యూస్ అయ్యింది. అది నా తప్పే కదా, నేనే కదా వాటర్ తీసుకోవాల్సింది. అయితే ఇలా అయిన తర్వాత నా ఉపవాసాలు ఇంకొక 4-5 రోజులు మందిరాలు తెరవబడతాయని ప్రకటించారండి.
ప్రకటించిన తర్వాత నాకు పెయిన్ స్టార్ట్ అయింది, భరించలేని బాధ, ఈ పక్కంతా నొప్పి వచ్చేసేది. నేను అనుకుంటున్నాను ఫుడ్ తీసుకోలేదు కదా, దానివల్ల ఏమన్నా గ్యాస్ ట్రబుల్ అటాక్ అయిందేమో, అది తగ్గిపోయిద్దిలే అనుకుంటున్నాను. రోజు రోజుకి పెయిన్ ఎక్కువైపోతుంది. అప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చుకుంటున్నాను, నేను బ్రతకలేనయ్యా, ఈ బాధ భరించలేను, ఒకవేళ నన్ను తీసుకోవాలంటే నువ్వు తీసేసుకోయ్యా, ఈ పెయిన్ మటుకు నేను భరించలేనయ్యా, భయంకరమైన బాధ, కూర్చోలేకపోయేదాన్ని, నుంచోలేకపోయేదాన్ని, ఏం చేయాలని వల్ల పడేది కాదనమాట. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, నన్ను నువ్వు స్వస్థపరిచాయి. నేను పడుకున్న రూమ్కి ఎదురుగా ఒక వాక్యం రాయబడి ఉంటుంది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నేను విశ్వాసంతో దేవుణ్ణి అడిగినప్పుడు అద్భుతంగా ప్రభు నన్ను స్వస్థపరిచారండి. భరించలేని బాధలో నుంచి కూడా నా శరీరాన్ని నుంచి నన్ను ఆయన లేవనెత్తి మంచి ఆరోగ్యంతో నింపారు. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక ఆత్మ సంబంధమైన క్రమ పద్ధతిలో సేవకుల పిల్లలు మాత్రమే కాదు ఎదగవలసింది, విశ్వాసాల పిల్లలు ఉండాలి. మీ బిడ్డలను దేవుని కొరకు మీరు అలా పెంచితే రాబోయే తరాలకి వాళ్ళు ఏంటంట ఒక మాదిరి అవుతారండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎన్నడూ, నేను చెప్తున్నాను కదా, మేము అంటే సేవకు రాకముందు కూడా మాకు ఒక సినిమా హాల్ తెలియదండి. ఎంతలా అంటే మేము 6 మంది కలిసి కూర్చొని ఒక షాప్కి వెళ్ళి, ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని, ఒక ఎంటర్టైన్మెంట్ కూడా మాకు, ఐస్ క్రీమ్ షాప్స్ ఎలా ఉంటాయో కూడా మాకు తెలీదు, సినిమా హాల్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు, స్టేడియంస్ ఎలా ఉంటాయో మాకు తెలియదు. మేము వెళ్ళలేదండి ఎప్పుడు. మమ్మల్ని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళలేదని మేము అడగలేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. కానీ ఒక్క ఆశ మటుకుంది, దేవుని కోసం బాగా బ్రతకాలి. యోషి అంటాడు కదా, ఉపవాస కొడుకులో వాక్యం చెప్తూ నేను చెప్పానండి. యోష నాకు చాలా మాట నన్ను పట్టుకునింది. యోష అంట దేవుని కోసం సేవ చేశాడంట. ఎంతలా సేవ చేశాడంటే లోపము లేని సేవ చేశాడంట. ఏంటండి, ఆ రోజు నుంచి అదే ప్రార్థన చేస్తున్నా, ప్రభా లోపం లేని సేవ, సేవకులకే కాదు విశ్వాసాలుగా మీకు కూడా అది, మా బిడ్డల్ని ఇలా పెంచాలి, మా బిడ్డలకి ఇది తెలియకూడదు, మా బిడ్డల లోకంలో ఉండకూడదు, బ్రతుకుతున్నది లోకంలోనండి, లోక ఆచారాలతో ఎక్కడ కలవకూడదు. ఏమీ తెలియకుండా మమ్మల్ని పెంచారు కాబట్టి దేవుడు ఈరోజు మమ్మల్ని ఇలాగా నిలబెట్టి పరిశుద్ధమైన ప్రదేశాల్లో ఆయన వాడుకుంటున్నారండి. మీరు కూడా మీ బిడ్డలను ఆత్మ సంబంధంగా పెంచాలన్నది నా సాక్ష్యం, అంతేకాని మరి ఏదో ఘనతో ఉద్దేశం మరి ఏది కాదు. మీ బిడ్డలు కూడా ఆత్మ సంబంధంగా పెంచండి. వాక్యం అంటది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి ఏమవుడు. మాకు చిన్నతనం నుంచి అలానే నేర్పించారండి. మా నలుగురికి దేవుని భక్తి ఎలా చేయాలో మా తల్లిదండ్రులు దేవుని జ్ఞానాన్ని బట్టి, వారు చదివిన వాక్య జ్ఞానాన్ని బట్టి మాకు అలా నేర్పించారు. మీరు కూడా మీ బిడ్డలను కూడా అలా పెంచాలని ఉద్దేశంతోనే సాక్ష్యం చెప్పానండి. ప్రార్థన చేసుకుందాం.